తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. ఇప్పటి వరకు మేనిఫెస్టో అన్ని విషయాల్లోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే వెనుకబడి ఉంది బీజేపీ. నిన్న కాంగ్రెస్ తన మేనిఫెస్టో రిలీజ్ చేయగా ఒక్కరోజు ఆలస్యంతో ఇవాళ తన మేనిఫెస్టోని రిలీజ్ చేయడానికి బీజేపీ రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా వస్తున్నారు. దీంతో ఇవాళ సాయంత్రం మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అమిత్ షా శుక్రవారం రాత్రి హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో మార్పులు చేశారు. దాంతో ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్కి వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు వస్తారు. తర్వాత నేరుగా ప్రచారానికి వెళ్లిపోతారు. 12:50 గద్వాలలో బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:45 గద్వాల నుంచి నల్లగొండకు బయలుదేరతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:35 నల్లగొండ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:20 వరంగల్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి బేగంపేటకు వస్తారు. ఇక ఇవాళ సాయంత్రం 6:10 హోటల్ కత్రియాలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేస్తారు. సాయంత్రం 6:45 నుంచి 7:45 క్లాసిక్ గార్డెన్లో ఎంఆర్పీఎఫ్ నేతల సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎఫ్ చీఫ్ మందకృష్ణ మాదిగ వస్తారని తెలుస్తోంది. రాత్రి 8 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి అహ్మదాబాద్కు వెళ్లనున్నారు అమిత్ షా. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ లో అందిస్తారు. స్వప్న, మొత్తానికి నిన్న రాష్ట్రానికి రావాల్సినటువంటి అమిత్ షా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ అగ్రనేత మొత్తానికి తెలంగాణ రాబోతున్నారు. బేగంపేట నుంచి నేరుగా గద్వాల్ సభకు అమిత్ షా వెళ్లబోతున్నారు. గద్వాల్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో ఏం చేయాలి, ముఖ్యంగా గద్వాల్ కి సంబంధించినటువంటి పరిస్థితుల గురించి మాట్లాడడంతో పాటు ఇటు బీఆర్ఎస్ ని అటు కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు. ఎట్ ద సేమ్ టైమ్ ఇటు బీసీకి సంబంధించినటువంటి నేతను సీఎం చేయడం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, అదేవిధంగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ చేసిన అక్రమాలు, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తూ అమిత్ షా మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత నల్గొండ వెళ్ళబోతున్నారు. నల్గొండలో కూడా భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ముఖ్యంగా బీజేపీ తెలంగాణకు చేసింది ఏంటి, ఇప్పటి వరకు బీజేపీ ఎన్ని కోట్లు ఇచ్చింది, ఎలాంటి నిధులను ఇచ్చింది, వాటిని ఏ విధంగా బీఆర్ఎస్ తప్పుదో పట్టింది, ఇలాంటి అనేక విషయాల మీద మాట్లాడేటువంటి మనిషి కనిపిస్తుంది. అదేవిధంగా వరంగల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు వరంగల్లో. అక్కడ ఎన్నికలకు సంబంధించి ఎందుకు బీజేపీ గెలవాలి, గెలిస్తే బీజేపీ ఏం చేస్తుంది, ప్రయోజనాలు ఏంటి, ఇటు మోడీ కానీ అమిత్ షా కానీ కేంద్ర మంత్రులు కానీ ఇన్ని రోజులుగా వచ్చి ఏం చెప్తున్నారు తెలంగాణకు సంబంధించి, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి నేరుగా ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజలతో మాట్లాడబోతున్నారు. అంటే ఒక రోడ్ షో లాగా నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ రాబోతున్నారు అమిత్ షా. బీజేపీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో వెళ్ళబోతున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఏంటి, ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, అంటే ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించి ఇటు మనకు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని చెప్పారు. ఇక బీజేపీ మేనిఫెస్టోకి దిశ పేరుతోటి మేనిఫెస్టో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంటే 10 సంబంధించి ఒక దిశా నిర్దేశం, 10 అంశాలను తీసుకోబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఒకటి, ధరణి స్థానంలో మరొక భూమి యాప్ తీసుకొస్తాం, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కోసం ప్రత్యేక స్టాఫ్ ఏర్పాటు చేయాలి, గల్ఫ్ బాధితుల కోసం నోడల్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణ చేయించాలి, ముస్లిం రిజర్వేషన్ సంబంధించిన 4% ముస్లిం రిజర్వేషన్ ఉందో దాన్ని ఎత్తివేస్తామని చెప్పాలి, సబ్సిడీ విత్తనాలు, వరిపై బోనస్, ఇప్పుడు దాని కాకుండా మరింత బోనస్ ఇవ్వడం, అదేవిధంగా ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళకి 2 లక్షల రూపాయలు అందే విధంగా ఒక పథకాన్ని చేయబోతున్నారు. అదేవిధంగా ఉజ్వల లబ్ధిదారుల కోసం ఉచితంగా 4 సిలిండర్లు ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మహిళా రైతు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేస్తాం, ఫీజుల నియంత్రణకు సంబంధించి ఏదో తూతు మంత్రం కమిటీకి వేయకుండా నిరంతర పర్యవేక్షణ చేసే విధంగా ఒక కట్టుదిట్టమైన కార్యాచరణ నిర్వహిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా బడ్జెట్ స్కూల్స్, వాటికి పన్నులు ఎక్కువగా ఉన్నాయని గత కొంతకాలంగా బడ్జెట్ స్కూల్స్
నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి పన్నులు మినహాయింపు కూడా ఇవాళ వాళ్ళకు ఒక శుభవార్త మేము మేనిఫెస్టోలో పెడతామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇది అంటే హెల్త్, ఎడ్యుకేషన్ ఈ రెండింటికి పెద్దపీట వేసే విధంగా ఉండబోతుంది. అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా మాట్లాడబోతున్నారు, అంటే మేనిఫెస్టోలో చెప్పబోతున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు, పిఆర్సీపీవై రివ్యూ, ప్రతి సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అదే జియో 317 పునఃసమీక్షణ, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి అయితే ఉండబోతుంది. అదేవిధంగా రోహింగ్యాల అక్రమాల గురించి, 5 ఏళ్లకు 1,00,000 కోట్లతో బీసీ సంబంధించినటువంటి అభివృద్ధి అదేవిధంగా ఏ విధంగా జరిగింది, తెలంగాణలో ఉమ్మడి పౌరసత్వము, అన్ని పంటలకు బీమా, 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు, అంటే ముఖ్యంగా విద్య, వైద్యం, మహిళలు ఈ మూడింటిని ఎక్కువగా తీసుకుపోతున్నారు. అదేవిధంగా బీసీ, ఎస్టీ ఈ సామాజిక సమీకరణాలకు సంబంధించి ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారు. అదేవిధంగా వృద్ధులకు కాశీ, అయోధ్యలకు సంబంధించి ఉచిత ప్రయాణం చెప్పిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కాశీ చూడాలి అనేటువంటి దాన్ని కూడా పెట్టబోతున్నట్టుగా అర్థమవుతుంది. సో ఇలాంటి అనేక విషయాల మీద మేనిఫెస్టో ఉంటుంది. ఈ మేనిఫెస్టోని అమిత్ షా విడుదల చేసి దాని మీద మాట్లాడతారు. అనంతరం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉంది. మొన్న వచ్చి మోదీ మాదిగ రిజర్వేషన్ సంబంధించి మేము ఉంటాము, ఖచ్చితంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే కిషన్ రెడ్డి చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి కమిటీ ఏర్పాటు ఎంత వరకు వచ్చింది, దాన్ని పార్లమెంట్ లో పెడతారా ఏంటి, వాళ్ళకు అంటే బహిరంగ సభ వేదికగా అయితే పార్లమెంట్ లో పెడతాము అని కానీ రాజ్యాంగ సవరణ లాంటివి చేయడానికైనా సిద్ధం, అలాంటి మాటలు ఏం మాట్లాడలే. కానీ త్వరలో మేము మీకు కట్టుబడి ఉన్నాము ఈ మాటకని చెప్పారు. మరి అమిత్ షా ఇంకొక హామీ ఏమైనా ఇస్తారా చూడాలి. సో ఇలాంటి హెక్టిక్ షెడ్యూల్ లో మాత్రము అమిత్ షా ఈ రోజు తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఆ తర్వాత భేటీ ఆయన నేరుగా బేగంపేట నుంచి అహ్మదాబాద్ వెళ్ళబోతున్నారు. సో మొత్తానికైతే షా టూర్ లో ఇటు రాజకీయ సమీకరణలు, సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకోవడంతో పాటు తెలంగాణ ప్రజల్ని బీజేపీ వైపు మళ్లించుకోవడానికి ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.